మంగిలే దొంగ అని అనటం కాదు. మీ కింద కూడా ఎంత తప్పుందో మీరు కట్టేటోళ్ళు కూడా ఆలోచించి, మీరు ఎంత పిచ్చోళ్ళైనా ఎంతమంది ఆలోచించి కడతారు డబ్బులు. ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, 2 సంవత్సరాలు బట్టి మంగ్లీ ఏ రోజన్నా మంగ్లీ కాడ పోయి ఇంత డబ్బు కడుతున్నాం ఇన్నేళ్ళని ఏ రోజన్నా ఈ 200 మంది అన్నారా? ఆమెతో మాట్లాడినట్టు పురుకు చూపి మీడియా వాళ్ళకి చెప్పండి, బయటపడుతుంది కదా ఎవడు దొంగ ఎవడో. మరి అవన్నీ పక్కకు పెడుతుర్రు ఎందుకు మరి? ఇప్పుడు మదన్నాన్ని పట్టుకరండి, కేసు పెట్టి ఏ మూలనున్నా లాక్కొని రావాలి వాడు. వాడు డబ్బులు లెక్క పెట్టేది కూడా మీకు వీడియో పెట్టారు కదా. మరి అవన్నీ యాది మర్చిపోతాం రా. ఇప్పుడు లాయర్ గారు కూడా అట్లా కరెక్ట్ మాట్లాడద్దు, నన్ను బెదిరించింది ఏదో మినిస్టర్ ఎమ్మెల్యే కొడుకుతో ఏదేదో అని అవన్నీ పంచాంగాలు వేసుకోకుండ్రి. ముదగాలు వీళ్ళు ఎట్లా బయటపడాలా ఈ సాక్ష్యాలన్నది తెచ్చుకోండి. ఆ రోజు మంగిలి మంచిది కాకపోతే ఆమెకి శిక్ష పడుతుంది, ఆమె పేరే బదనాం అవుతుంది. అంతే వీళ్ళందరూ కోరుకునేది. మధుగా అన్నాను ఈ 200 మంది మంగిలి తమ్ముల ముందు ఫ్యామిలీ ముందు కట్టారా, వాళ్ళకు తెలుసా మంగిలి కానీ ఈ ప్రజలు కట్టిన వాళ్ళందరూ కూడా చెప్పుకుంటే వాళ్ళకు న్యాయం జరగాలి. మేము ఎవరైనా పేదవాళ్ళ డబ్బు తీసుకోమని ఎవరు చెప్పరు, న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.